వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బయల్శెట్టిని. ఇదివరకే మీరు చూశారు ఇండిస్ గ్రూప్ నుంచి వచ్చిన ఇండిస్ వీబీ సిటీ. అది ఎక్కడ కాదండి, కొంపల్లిలో మీరు చూశారు కదా. డబల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ అంటే సామాన్యులకు అంటే మధ్యతరగతి కుటుంబీకులకు చాలా అందుబాటులో ఉండే ధరలతో వారికి అందుబాటులో ఉండేలా అక్కడ ఇండిస్ వీబీ సిటీ నిర్మించారు. మళ్ళా అదే ఇండిస్ గ్రూప్ నుంచి వెలువడింది ఇండిస్ వివా సిటీ. అసలు ఇది ఎక్కడంటారా? ఏఎండి మాల్కు 4 కిలోమీటర్ల దూరంలో, ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ ఐటీ కారిడార్కు 5 కిలోమీటర్ల దూరంలో కొండాపూర్లో ఈ ఇండిస్ వివా సిటీ అతి గొప్పగా అద్భుతంగా ఆవిష్కృతమైంది. చూడండి, ఈ మహా సౌదాన్ని ఒక్కసారి చూడండి. మరి వివా సిటీలో ప్రత్యేకతలు ఏంటి అని అనుకుంటున్నారా? చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. అవేంటంటారా? మొత్తం ఈ ఎక్స్టెన్షన్ 8 ఎకరాలు. 8 ఎకరాలకు గాను 4 టవర్లలో 1000 అపార్ట్మెంట్ అంటే 22 ఫ్లోర్లు అనమాట. కానీ ఇక్కడ ఇండిస్ గ్రూప్ యాజమాన్యం మాత్రము కొనుగోలుదారు. ఇక్కడ ప్రజల యొక్క సంక్షేమం కోసం వాళ్ళు హ్యాపీగా ఆహ్లాదంగా ఉండడానికి వాళ్ళ డబ్బుకు ప్రతి పైసాకు కూడా ఖరీదు కడుతూ ఆ డెన్సిటీని తగ్గించి 1000 అపార్ట్మెంట్లను మాత్రమే ఇక్కడ నిర్మించారు. ప్రతి ప్లాటు వాస్తుకి అనుకూలంగానే, వాస్తు ప్రకారమే, వాస్తు పండితుల దగ్గర పట్టుకొని నిర్మించినటువంటి మొత్తం కూడా షేర్వాల్ టెక్నాలజీతో నిర్మించారు. అంతా లేటెస్ట్ టెక్నాలజీ. ఒక్కసారి నన్ను ఫాలో కాండి, ప్రతి ప్లాట్ని మీకు చూపిస్తా. ఇక్కడ ఎమ్యూనిటీస్ అన్నిటినీ కూడా మీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తానండి. ఓకే, ఇండిస్ వివా సిటీ కమ్యూనిటీలో ఉన్న వసతులు, సౌకర్యాలు మొత్తం ఇవన్నీ చూసే ముందు ఇక్కడే ఉన్నారు ఇండిస్ గ్రూప్ సిఇఓ ప్రకాష్ యాదవ్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి మొత్తం ఈ ప్రాజెక్టు యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ప్రకాష్ గారు. హలో నాగరాజ్ గారు. థ్యాంక్స్ నాగరాజ్ గారు. మళ్ళీ మా ప్రాజెక్ట్ కి వచ్చిన నేను కొంపల్లిలోని ఇండిస్ వీబీ సిటీకి వచ్చాను. చాలా అద్భుతం అండి. అసలు నేను ఉన్నాను కదా ఆ రోజు కూడా మీరు ఉన్నారు, మీతో మాట్లాడాను. ఆ రోడ్స్, ఆ వెంటిలేషన్, ఆ లైటింగ్ అసలు చాలా బాగున్నాయి. అసలు ఆ ప్రాజెక్టు మధ్యతరగతి కుటుంబీకులకు ఒక 50,000 60,000 జీతం వచ్చేవాడు కూడా సొంత ఇల్లు కావాలని కోరుకుంటాడు. అయితే ఇక్కడ మరీ గొప్పగా మరి ఇండిస్ వివా సిటీ మీ గ్రూప్ నుంచి మళ్ళా వెలువడింది. చాలా అద్భుతంగా ఉంది. అసలు దీని ప్రత్యేకతల గురించి ఒకసారి చెప్తారు మాకు? అసలు ఎన్ని టవర్లు, ఎన్ని టవర్కి ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అసలు ఏంటి అనే ఒక పూర్తి వివరాలు. దీనికి ఫస్ట్ ప్రత్యేకత లొకేషన్ అండి. అంటే ఒక పెద్ద మనిషి అన్నారు, రియల్ ఎస్టేట్ లో 3 విషయాలు చూడాలట. ఏమేమి అవి? 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవి ఏంటి అవి? లొకేషన్ ఫస్ట్, సెకండ్ లొకేషన్, థర్డ్ లొకేషన్. లొకేషన్. సో కొండాపూర్ అంటే ఈ రోజు ఐటీ హబ్ లో, ఐటీ కారిడార్ లో సెంట్రల్ ఉంది. అందుకని మీరు చుట్టుపక్కల చూసుంటారు, పెద్ద పెద్ద పేరున్న డెవలపర్లు మా లాంటి వాళ్ళే 15 ఏళ్ల నుంచి ఈ బిజినెస్ లో ఉండి టాప్ 5, 10 లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారనమాట. ఎందుకంటే ఇది హాట్ లొకేషన్. మీరే చెప్పారు, మెయిన్ రోడ్ కి యాక్సెస్ ఉంది, 100 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంది. అవునండి. తర్వాత మనకు రీటైల్ ఏదైతే పెద్ద పెద్ద మాల్స్, ఏఎంబి మాల్ కానీ, దెన్ ఎస్ఎల్ఎన్ టర్మినస్ కానీ, ఈ మాల్స్ అన్నిటికీ దగ్గరగా ఉంది. దెన్ మనకు బొటానికల్ గార్డెన్స్ కి కూడా, బొటానికల్ కరెక్ట్ స్కూల్, స్కూల్, ఇవన్నీ ఇట్లాంటి చాలా స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూళ్ళకి దగ్గరగా ఉంది. దెన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదైతే మనకు ఐఎస్బి, దెన్ ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, ఇవన్నీ అన్ని కంపెనీలు ఉన్నాయి కదా, ఇవన్నిటికీ కూడా చాలా దగ్గరలో ఉంది. 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళకి ఆఫీసులు దగ్గరే, ఎంటర్టైన్మెంట్, పిల్లల స్కూలింగ్, మీరు ఏదన్నా అనండి అన్ని కూడా పక్కనే ఉన్నాయన్నమాట. మీరు ఒక మాట అన్నారు నాతో, ఇప్పుడు ఈ చుట్టూ పెద్ద పెద్ద బిల్డర్స్, మీలాంటి వాళ్ళ పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు, ఉన్నాయి, చాలా కమ్యూనిటీస్ వచ్చాయి ఇక్కడికి. కానీ అక్కడ రేట్లు వింటే గుండె గుబేలమంటుంది అనమాట. ఆ రేటు ధరలకే వామ మనం కొనలేమరా బాబు అనే పరిస్థితి. మీరు మాత్రం ఏదో అంత తక్కువగా ఎస్ఎఫ్టీ 9,000 రూపాయలు పెట్టారు. కొన్న సైటే కదా ఇది, మీరు లేదా ఫ్రీ వచ్చిందా? ల్యాండ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో కరోనా తర్వాత విపరీతంగా పెరిగింది. అయితే ఇప్పుడు కనుక మేమే ఈ స్థలాన్ని ఇప్పుడు కొని మేము కట్టినా గానీ మీరు అన్నట్టుగా ప్రైజెస్ చాలా ఎక్కువ పెట్టే పరిస్థితే ఉంటది. ఎందుకంటే అదర్వైజ్ వైబుల్ కాదు. కరెక్ట్. మనం ల్యాండ్ ముందు ఎక్కడో గతంలో కొని ఉన్నాం కాబట్టి ఇది హ్యాండ్ ఓవర్ స్టేజ్ కి వచ్చినా గానీ మనం ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో కస్టమర్స్ కి పాస్ ఆన్ అయిపోతుంది. అంటే ఇప్పుడు లాభదాయకం చూసుకోవచ్చు. మీరు సైట్ ఎప్పటి నుంచి వచ్చిందో కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ ప్రకారం పెట్టచ్చు కదా, మీరు ఎందుకు ఇంత తగ్గించారు? కొద్దిగా తక్కువగా ఉంటుంది. అంటే మనం కాంపిటీషన్ లో కూడా ఉండాలి కదా. సో చాలా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అంటే మనకు ఆ బెనిఫిట్ లేకపోతే మటుకు మేము ఇవ్వాలన్నా ఇవ్వలేకపోయేవాళ్ళం అని చెప్తా ఉన్నాం. రేటు తక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు ఒక ఆఫర్ కూడా పెట్టారంట మీరు, జనవరి 31 వరకు ఒక ఆఫర్ పెట్టారంట. 3 బెడెడ్ ప్లాట్ కొంటే ఇదని, 2 బెడెడ్ ప్లాట్ చెప్తానండి. ఆఫర్ కూడా ఒక పెట్టారంట. ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే మనకు 4 టవర్లు అండి. మీరు చూసారు, 4 టవర్లలో ఈ ఏ అండ్ డి టవర్
డి టవర్ దగ్గర ఉన్నాం మనం. ఈ రెండు డి టవర్ మొత్తం పూర్తి అయిపోయింది. కాపురాలు కూడా ఉన్నారు మొత్తం కూడా. మొత్తం కనిపిస్తుంది. ఈ రెండిట్లో సుమారుగా 570 అపార్ట్మెంట్స్ అండి. అందులో ఇంకొక 2 టవర్లలో కలిపి ఒక 50-60 అపార్ట్మెంట్లు ఇంకా ఉన్నాయి ఫర్ సేల్. సో ఆల్రెడీ ఫ్యామిలీస్ వచ్చాయి, ఉంటున్నారు ఇందులో. ఇంకా మిగతా 2 టవర్లు B&C ఏదైతే ఉందో అది కూడా త్వరతగతిన అయిపోతున్నాయి. C టవర్ మేము ఇంకో 2 months లో హ్యాండ్ ఓవర్ చేస్తాం, అండ్ B టవర్ ఇంకో 4 months ఫ్రమ్ నౌ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓవరాల్ గా ఒక 270 అపార్ట్మెంట్స్ ఉన్నాయండి మొత్తంలో. 270. అంటే ఇప్పుడు మనం రెడీ టు మూవ్ ఇన్ ఇవి ఉన్నాయి. ఇంకొక టవర్ జస్ట్ 2 months లో అవుతుంది కాబట్టి వచ్చే వాళ్ళకి వెసులుబాటుగా ఉంటుంది. మేము కూడా కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయొచ్చు. కస్టమర్స్ కి ఒక కైండ్ ఆఫ్ అంటే క్యూరియాసిటీ పెంచొచ్చు, వాళ్ళని ఉత్తేజపరచొచ్చు. అందుకని మేమేం చేసామంటే 31st January దాకా కొనే వాళ్ళకి 2 bedroom కొనే వాళ్ళకి 2 lakhs గిఫ్ట్ కూపన్స్ ఇస్తాం. అంటే ఒక ఫర్నిచర్ టాప్ బ్రాండ్ 2 lakhs అండి. దాని 3 bedroom కొనే వాళ్ళకి 3 lakhs. దీంతో ఏంటంటే మేము ఒక ఫర్నిచర్ కంపెనీ తోటి, ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీ తోటి టైఅప్ అయ్యాం. మీకు ఫర్నిచర్ కావాలంటే ఫర్నిచర్ కొనుక్కోవచ్చు, ఏది కావాలంటే అది ఇస్తాం అనమాట. 2 lakhs వర్త్ కూపన్స్ ఇస్తాం. ఎలక్ట్రానిక్స్ కావాలంటే ఎలక్ట్రానిక్స్ ఐటమ్ మొత్తం టెక్నాలజీ షేర్ వాల్ అండి. షేర్ వాల్ టెక్నాలజీ. అండ్ అంటే వాల్స్ RCC వాల్స్ ఉంటాయి. సో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. షేర్ వాల్ టెక్నాలజీ ఎవరికి లాభం? క్వాలిటీ పరంగా కావచ్చు, ఏదైనా 2 విధాలుగా అండి. అంటే మాకు కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది, కానీ హై రైస్ కట్టేటప్పుడు ఫాస్ట్ గా కట్టొచ్చు మనం కూడా. అంటే బ్రిక్ వర్క్ అంటే అది మేసనరీ, అది ఇది వాళ్ళ పనితనం మీద డిపెండ్ అయ్యి. ఒక అపార్ట్మెంట్ కి ఒక మేసన్ సరిగా లేడనుకోండి, మిగతా 2-3 బాగా రావచ్చు, ఇది బాగా రాకపోవచ్చు. కరెక్ట్. షేర్ వాల్ అంటే అది టెక్నాలజీ కదా. మీరు అల్యూమినియం ప్లేట్స్ పెడతారు, దాంట్లో సిమెంట్ కాంక్రీట్ వేస్తారు, అంత మెకనైజ్డ్ అది. సో అంటే ఫినిషెస్ కూడా చాలా స్మూత్ గా ఉంటాయి, ఇక్కడ అండులేషన్స్ ఉండవు. సో మిర్రర్ ఫినిష్ ఉంటది, కస్టమర్ కి మిర్రర్ ఫినిష్ ఉంటది, స్ట్రాంగ్ గా ఉంటది. అది వాళ్ళ బెనిఫిట్. మాకేమో మేము ఫాస్ట్ గా కట్టొచ్చు. టెన్నిస్ కోర్ట్ కూడా చాలా స్పేషియస్ గా బాగుందండి. టెన్నిస్ కోర్ట్ 8 acres లో. అదే మేము మా డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉందండి, అందుకని మీకు ఓపెన్ స్పేసెస్ అవి ఎక్కువ వచ్చాయి. అదే అండి. సో మనకు ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద క్లయింట్స్ మనకు IT నుంచే ఉంటారు, యంగ్ జనరేషన్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ అంటే ఇంటికి వచ్చాక వాళ్ళు అంటే దే ఆర్ మోర్ ఇంటూ స్పోర్ట్స్, కరెక్ట్, గెటింగ్ దెమ్సెల్వ్స్ ఎంటర్టైన్డ్. అంటే వాళ్ళ ఫ్రేమ్ ఆఫ్ మైండే డిఫరెంట్ గా ఉంటుంది. వర్క్ హార్డ్ ప్లే హార్డ్ లాగా ఉంటుంది కాబట్టి అన్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. అండ్ ఏజ్ పీపుల్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఇది మొత్తం దీని చుట్టూరా నడుస్తే నేను అనుకుంటా సుమారుగా 1 round విల్ బి 1/2 kilometer. ప్రాజెక్ట్ చుట్టూరుగా నడుస్తాయి. ఇక్కడ హాఫ్ బాస్కెట్ బాల్ కోర్ట్ ఉందండి. ఇంకొక ప్రత్యేకత ఏమంటే రైట్ నౌ ఇక్కడ మీకు నేను చాలా ప్రాజెక్టులు ఈ రోజు మనము ఇల్లు కావాలని ఎక్కడైనా చూస్తే మినిమం 4 to 5 years పడుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కూడా. కానీ మీ దగ్గర రెడీ టు మూవ్ ప్లాట్స్ ఉన్నాయి. అవునండి, రెడీ టు మూవ్. అవునండి. అంటే బ్యాంకింగ్ ఫెసిలిటీ అంతా మీరే కల్పిస్తున్నారా? మొత్తం అంటే స్టార్టింగ్ నుంచి మన ప్రాజెక్ట్ మొదలెట్టినప్పటి నుంచి కూడా మనకు అంటే మా ఏ ప్రాజెక్ట్ లో అయినా కానీ ఈ టాప్ బ్యాంక్స్ ఇప్పుడు మనం 4-5 బ్యాంకులు జనరల్ గా అందరూ తీసుకునేది అక్కడ నుంచి. SBI, యాక్సిస్, దెన్ ICICI, HDFC, LIC. ఈ ఇక్కడ నుంచి మాక్సిమం అంటే 80-90% ఆఫ్ ద పీపుల్ టేక్ దేర్ లోన్స్ ఫ్రమ్ దీస్ బ్యాంక్స్. ఇవన్నిటి కూడా అప్రూవల్స్ మా ప్రతి ప్రాజెక్ట్ లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి మీరు చెక్ పట్టుకొని వస్తే మీరు ఒక 15 రోజుల్లో గృహప్రవేశం చేసుకోవచ్చు. అంటే డౌన్ పేమెంట్ ఎంత ఉంటుంది మామూలుగా? మార్జిన్ 20%. 80% బ్యాంక్ లోన్. ఓకే. ఈ ఓపెన్ జిమ్ బాగా పెట్టారు. ఓపెన్ జిమ్ అదే ఇది ఒక ప్రత్యేకత అండి. అంటే మన ఒక దగ్గరే అని కాదు కానీ చాలా మంది చేస్తా ఉన్నారు, కానీ బాగా వచ్చింది. పీపుల్ విల్ ఇది సాఫ్ట్ సర్ఫేస్ అంటే సాఫ్ట్ సర్ఫేస్ బాగుంది, మెత్తగా చూద్దాం. ఇదేదో సైక్లింగ్ బాగుంది. ఇది కూడా తిప్పాలా? తిప్పొచ్చు, చేతులకు కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. 2 కాళ్ళకి చేతులకు అవుతుంది. చాలా ఫ్రీ మూమెంట్ ఉందండి. అవును. ఇదంతా ఏం మెటీరియల్ అండి? ఇదంతా కూడా వెదర్ ప్రూఫ్ అండి. ఓకే. సో మీకు ఏం జరగదు. మన క్లబ్ హౌస్ లో AC జిమ్ కూడా ఉంది, రెగ్యులర్ జిమ్ కూడా ఉంది. నేను కూడా అన్ని వాడలేదు, నాకు కొత్త సర్ఫేస్ కనుక చూసేది ఉంటే దిస్ ఇస్ ఆల్సో హెల్ప్ఫుల్. అంటే మీకు చేతులకు స్ట్రెంగ్తన్ యువర్ ఆర్మ్స్, అట్లా ఆర్మ్ ఎక్సర్సైజెస్ కి చాలా సర్ఫేస్ కూడా చాలా బాగుందండి. హార్మ్లెస్ అనుకుంటా ఇది నాకు తెలిసి. అంటే ఎవరైనా పిల్లలు అది పడ్డా కూడా ఏం కాదు, హార్మ్లెస్. ఇది సర్ఫేస్ చాలా బాగుంది. ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా కూడా ఈ వాస్తు అనేది ఎక్కువ మందికి పట్టింపండి. వాస్తు కావాలంటారు, ఇది వాస్తు ప్రకారమే మొత్తం. అంటే హైదరాబాద్ లో అండి, మనదనే కాదు, ఏ బిల్డర్ అయినా
ఏ డెవలపర్ అయినా మేజర్గా ఆల్ బిగ్ బిల్డర్స్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్ బిల్డర్స్ కానివ్వండి, వాస్తు అనేది హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్. ఓకే. అది లేకుండా ఎవరు కట్టే సాహసం చేయరు. ఓకే. ఓకే. సో మాకు కూడా మేము 1కి 2 సార్లు 3 సార్లు చెక్ చేసుకుంటాం. ప్లాన్స్ ఫైనలైజ్ చేసే ముందు, పర్మిషన్స్కి వెళ్ళే ముందు వాస్తు ప్రకారంగా ఉందా లేదా అని. ఓకే. హైరైజ్ ఎక్కువ వెళ్ళడం వల్ల ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల మీకు రోడ్స్ కొంత వెంటిలేషన్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, చాలా ఇక్కడ చూడొచ్చు మీరు ఒకసారి. ఇప్పుడు ఎంత ఓపెన్ స్పేస్ కనబడుతుంది. అదే 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 ఎందుకు అసలుకి ఇంత స్పేసెస్ గా వదిలేరు రోడ్స్? అసలుకి ఇంకొక 100-200 అపార్ట్మెంట్స్ కట్టచ్చు కదా, ఇంకొక టవర్ లేపి. మేము ప్రాజెక్ట్ ప్లానింగ్ చేసినప్పుడు 2018లో ఎప్పుడైతే ప్లాన్ చేసామో కరెక్ట్ అంటే యాప్ట్ టవర్ అంటే G+22 అంటే 23 floors. సో బ్రహ్మాండంగా ఉంటుంది. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. సెక్యూరిటీ పర్పస్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా, మొత్తం కూడా సెక్యూరిటీ అంతా కూడా. ఎందుకంటే విబి సిటీలో కూడా చాలా పగడ్బందీగా ఉంది సెక్యూరిటీ. మేము ఒక 15 years old కంపెనీ అండి. మనం 2 ప్రాజెక్ట్స్ ఇప్పటికే డెలివరీ చేసి 3 ప్రాజెక్ట్స్ డెలివరీ చేసేసాము, హై రైజ్ అపార్ట్మెంట్స్. సో ప్రతిదీ కూడా మాకు అవగాహన ఉంది, అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అందరికి ఉండకపోవచ్చు. అంటే కమ్యూనిటీస్ అమ్మడం వేరే, సేల్స్ చేయడం వేరే. కస్టమర్లు వచ్చాక వాళ్ళ రోజు వాటిని ఎలా మనం మేనేజ్ చేస్తాం, సో దాని నుంచి కూడా కొన్ని మనం లెసన్స్ నేర్చుకుంటాం. ఓకే. అయితే ఇది క్లబ్ హౌస్. అవునండి. మొత్తం చాలా అద్భుతంగా ఉందండి. ఒక బయట మనకు కన్వెన్షన్ సెంటర్స్ ఉన్నాయి. అవునండి. ఆ లుక్ వస్తుంది లోపలికి వస్తుంది. మీకు అదే కన్వెన్షన్ హాల్లోకి తీసుకెళ్తాను. ఓ ఎంత కెపాసిటీ ఎంత అండి ఇది? అట్ ఎనీ గివెన్ టైం నేను అనుకుంటా ఒక 300 people అయితే ఉండొచ్చు. ఓకే. ఫ్లోటింగ్ లో ఒక 500-600 గెస్ట్లను హ్యాండిల్ చేస్తారు. మొత్తం కన్వెన్షన్ సెంటర్. అవునండి. ఓకే. బ్యాంక్వెట్ హాల్ అంటారు. ఓకే. అయితే మనకి ఇక్కడ జరిగే ఈ గృహప్రవేశాలు అయ్యేవి కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి 500-600 మంది గెస్ట్లు వస్తారు. నంబర్ ఆఫ్ గృహప్రవేశాలు నేను అనుకుంటే ఇప్పటికీ ఒక 100 ఫంక్షన్స్ అయి ఉండొచ్చు ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఇక్కడ లంచ్ చేయొచ్చు. తర్వాత మనం ఇది ఓపెన్ చేస్తే అది లాంచ్ లో కూడా వెళ్తుంది. ఎక్స్ట్రా గెస్ట్లు వచ్చారనుకోండి, సో మనకు ఓవర్ఫ్లో ఏదైతే ఉందో బయటికి కూడా వెళ్ళొచ్చు. గ్రీనరీ ఉంది కదా, ఆ లాంచ్ లోకి కూడా ఎక్కువ వస్తే అక్కడ లాంచ్ లో అక్కడ కూడా చైర్స్ చేయొచ్చు. ఇప్పుడు 4 టవర్లు మీకు కనబడతా ఉన్నాయి. ఈ 2 టవర్లకు మధ్యలో ఉంది స్విమ్మింగ్ పూల్. అవన్నీ ఇప్పుడు అంతా కల్చర్ అయిపోయింది అండి. పిల్లలకు స్విమ్మింగ్ పూల్ ఎక్కువ ఉండాలి. అది ఉందా? చూద్దాం. అది టాప్ స్విమ్మింగ్ పూల్, ఇది రూఫ్ టాప్. బ్రహ్మాండంగా ఉంటుంది. సో వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. అంటే జనరల్ గా కింద ఉంటే వాళ్ళు అంటే తిరిగే వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఇబ్బందిగా ఉంటది. ఇక్కడ చాలా ప్రైవసీ అనేది బ్రహ్మాండంగా. ఓకే. ఈ డ్రెస్ చేంజింగ్ కోసం ఏదైనా అవన్నీ ఉన్నాయండి. మొత్తం అవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్న ఫెసిలిటీస్ అన్ని కూడా. షటిల్ కోర్టు చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఇది మల్టీపర్పస్ అంటే యోగా, దెన్ ఏరోబిక్స్, దెన్ జుంబా, ఓకే, ఏదైనా డాన్స్ ఏదైనా చేయొచ్చు అన్నమాట. ఓకే. దానికి బాగా స్పేషియస్గా ఉందండి. కొత్త స్పేస్ బాగా తీసుకున్నా కూడా ఒకరు ఒక 20-25 మంది అయితే స్పేషియస్ గా ఉంటుందండి. నాగరాజ్ గారు రండి. ఇంతకుముందు మీరు ఓపెన్ జిమ్ చూసారు, అక్కడ బాగా యాక్టివిటీ చేశారు. ఇది ఇండోర్ జిమ్, ఇండోర్ ఏసీ జిమ్ అండి ఇది. సో సెంట్రల్ ఏసీ ఉన్నట్టుంది. అవునండి, చాలా స్పేషియస్ ఇది. ఇప్పుడు ఇది చాలా నీడ్ అండి. మొత్తం ఐటీ పీపుల్ కావచ్చు, ఎంప్లాయీస్ కి, తర్వాత వ్యాపారస్తులకి టైం ఉండట్లేదండి. గేటెడ్ కమ్యూనిటీ అడ్వాంటేజ్ అది కదా, మీకు అన్ని కూడా ఒక చోటే ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ లైక్ మార్నింగ్ 5 till నైట్ ఒక 9 వరకు ఉంటుందండి. ఓకే. ఇది యాక్చువల్ గా సర్క్యూట్ ట్రైనింగ్ లో ఒక భాగం అండి. ఇక ఈ రోప్ కూడా ఉందండి, చూద్దాం. బ్రహ్మాండం. పర్వాలేదండి. అయితే మీరు ఇక్కడ ఉంటే అంతే ఇవన్నీ చేయొచ్చు మీరు. నాగరాజ్ గారు ఇండోర్ ప్లే ఏరియా ఇది కూడా చూడండి. ప్లే ఏరియా. ఓకే. జిమ్ కూడా చూద్దామండి ఒకసారి. ఓహో, స్నూకర్ బోర్డు, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ ఉన్నాయి వెనకాల. స్నూకర్ బాగుందండి. అఫీషియల్ గేమ్. ఏదో ఇండోర్ ప్లే ఏరియా అంటే ఒక 2 క్యారమ్ బోర్డులు, ఒక చెస్ పెట్టి వదిలేయకుండా చాలా మంది అఫీషియల్స్ వాడు. ఎందుకంటే ఇది ఒక చాలా మంచి ఎమ్యూనిటీస్ ఉన్న అపార్ట్మెంట్ కల్చర్. ఇది చాలా గొప్పగా ఉంది ఈ కమ్యూనిటీ కదా. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా చాలా మంది అఫీషియల్సే వస్తున్నారు. పెద్ద పెద్ద ఐటీ స్ట్రైకుల్స్ కావచ్చు, వ్యాపారవేత్తలు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. అందుకు అలాంటి వారి కోసం ఇక్కడ స్నూకర్ బోర్డు కావచ్చు, టేబుల్ టెన్నిస్ అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. క్వాలిటీలో ఎక్కడ కూడా రాజీ పడలేదని తెలుసుకోవడానికి ఈ గ్రానైట్ ఈ లేయింగ్ కావచ్చు, గ్రానైట్ యొక్క క్వాలిటీ కావచ్చు, ఈ డిజైన్ ప్లస్ ఈ స్టీల్ను చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇల్లు కొనడం కాదండి, మనము ఎన్ని సంవత్సరాలు మనము ఉండవచ్చును అని ఒక అంచనా వేసుకోవాలంటే క్వాలిటీ చూడాలి. ఫస్ట్
క్వాలిటీలో టాప్లో కనిపిస్తుంది నాకు ఇండిస్ వివా సిటీ. మరి మీరు కూడా ఒక్కసారి వచ్చి ఇక్కడ చూసిన తర్వాత క్వాలిటీని చూడండి. క్వాలిటీని చూసిన తర్వాతనే మళ్ళీ మాట్లాడదాం మనము. ఇవి చూసిన తర్వాత ఇన్ని ఎమ్యూనిటీస్, ఇన్ని ఫెసిలిటీస్, ఈ క్వాలిటీ చూసిన తర్వాత ఖచ్చితంగా నేను ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే నేను ఇన్వెస్ట్ చేసినా కూడా నా డబ్బుకు అంత విలువ ఉంటుంది అని తెలుస్తుంది. ఒకవేళ నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, 2 బెడెడ్ ప్లాట్ మీద నేను ఇన్వెస్ట్ చేస్తాను. 1.2 చేంజ్ సంథింగ్ ఉంది, 1.4 CR 3 బెడెడ్ మీద ఇన్వెస్ట్ చేస్తాను. ఒకవేళ 3 బెడెడ్ ప్లాట్ నేను ఇన్వెస్ట్ చేసుకుంటే నాకు ఎంత రెంట్ రావచ్చు, 2 బెడెడ్ ఎంత రావచ్చు ఈ ప్రిమిసెస్ లో? కరెంట్ రెంట్స్ ఏమైతే ఉన్నాయంటే 2 బెడ్రూమ్ కి అరౌండ్ 40 నుంచి 45,000 దాకా రెంట్స్. 40 to 45 మీరు ఎలా ఇంటీరియర్స్ ఎలా చేశారో దాన్ని బట్టి మినిమం 40,000, మంచి రెంట్ అంటే 45,000. అలానే ఫుల్ ఫర్నిష్డ్ వితౌట్ ఫర్నిష్డ్? ఫుల్ ఫర్నిష్డ్ కాదు, మీకు వార్డ్రోబ్స్, కిచెన్ ఇవే ఇస్తాం అంతే. సో అట్లానే 3 బెడ్రూమ్ కనుక తీసుకునేది ఉంటే 2 సైజులు ఉన్నాయండి. 2,000 స్క్వేర్ ఫీట్ ఉంది, 2,500. అయితే దానికి సుమారుగా 55,000 నుంచి 60,000 దాకా. అండ్ ఇంకా బిగర్ ఫ్లాట్ ఏది ఉంటే సుమారుగా 70,000 వస్తుంది. అంటే ఇక్కడ మనం బ్యాంక్ లోన్ వెళ్ళినా కూడా హ్యాపీగా ఇంకొక 10,000 మనం చేతులు చేసుకుంటే ఈఎంఐ కట్టేయచ్చు అంతే అండి. అంటే వచ్చే రెంట్కు తోడు ఒక 5-10,000 మనం చేతులు చేసుకుంటే అంటే షార్ట్ టర్మ్ అయితే వేసుకోవాలి. లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మాత్రము మన చేతులు వచ్చిన రెంట్ అలాగే మనం ఈఎంఐ కట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు వెంటనే ఉపయోగం లేకున్నా తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ లోనూ ఎక్కడో ఉంటారు. వాళ్ళ అంటే దెర్ ఆర్ 50-50 ఛాన్సెస్ దట్ వాళ్ళకు హైదరాబాద్ లో జాబ్ చేయడమో ఏదో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. లేకపోతే మీరు ఎక్కడ అబ్రాడ్ లో ఉన్నా గానీ ఇది వాల్యూ ఫర్ మనీ. మీరు ఈ ప్రాపర్టీ తీసుకొని మీరు రెంట్ కి అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిగా ఉంటుంది. నాగరాజు గారు, ఓకే అండి, ఇది బిగ్గెస్ట్ సైజ్ అపార్ట్మెంట్ అండి, మోడల్ ఫ్లాట్ ఇది. ఓకే ఓకే 2,550 స్క్వేర్ ఫీట్ ఇది. 2,550 SFT. సో ఇది దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. ఇది ఏంటండి? అది ఇది కన్వర్టబుల్ అపార్ట్మెంట్. ఇది ఇందులో మీరు ఆఫీస్ కమ్ రెసిడెన్స్ కూడా చేసుకోవచ్చు. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం ఉన్న దగ్గర ఇక్కడ గ్లాస్ పార్టిషన్ చేసుకోవచ్చు. ఇక్కడికి వస్తారనమాట, మీకోసం వెయిట్ చేసే వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తారు. ఓకే. అయితే ఇలా దీనికి ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వర్క్ స్టేషన్ పెట్టాం, కానీ ఇక్కడ యాక్చువల్ గా ప్యాంట్రీ ఉంది. ఇక్కడ వాష్ బేసిన్ ఉంటుంది, స్టవ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఓవెన్ పెట్టుకోవచ్చు. మీ రూమ్ ఉంటుంది, ఇది మీ వర్క్ స్టేషన్ ఉంటుంది. ఆర్ ఇక్కడ యూ విల్ మీట్ యువర్ క్లయింట్స్ ఆర్ వాట్ ఎవర్. ఓకే, ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉన్నా మన ఫ్యామిలీకి డిస్టర్బ్ లేకుండా మన వరకు మనం ఇక్కడ నుంచే వచ్చేస్తాం. ఓకే ఓకే, మన ఫ్యామిలీ డిస్టర్బ్ కాకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు, మన పని మనం చేసుకోవచ్చు. వండర్ఫుల్ గా ఉంటుందండి. ఇది చాలా పెద్ద ఫ్లాట్ కాబట్టి యూ కెన్ సీ ద డెక్, పెద్ద హ్యూజ్ బాల్కనీ. బాల్కనీ కూడా చాలా పెద్దగా ఉంది. నైస్ వ్యూ. వచ్చింది మనము తూర్పు వాకిలండి, ఆగ్నేయ మూలలో కిచెన్ ఉంది బాగా వాస్తుకి ప్రకారము. స్టోర్ రూమ్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది ఆగ్నేయ మూలలో. ఇది 2 కిచెన్లకి ప్లాన్ చేసామండి. ఓకే, ఇది డ్రై కిచెన్, ఇది వెట్ కిచెన్ అన్నమాట. ఓకే ఓకే. సో మీరు వంటలు అవి ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఓవెన్ హీటింగ్ అది ఉండొచ్చు. అందుకని దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ కిచెన్. మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా బాగా ఇచ్చాడు. వాటర్ ఇచ్చేసి ఇది కట్ చేశారు. ఇక్కడ కట్ చేసి వాస్తు ప్రకారం ఎప్పుడు కూడా బెడ్రూమ్ లో ఇట్లా హోల్ పెట్టినట్లుగా ఉంటే అది ఎక్స్టెన్షన్ పెరిగినట్టు అవుతుంది. కానీ అలా కాకుండా దీనికంటూ ఇక్కడ కట్ చేసేసి ఇది ఒక రూమ్ లాగా ఇక్కడ నుంచి మళ్ళీ మనకు వాష్రూమ్ ఇవ్వడం అనేది కూడా వాస్తుకి చాలా పక్కాగా చేశారు. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉంది. ఇకపోతే డైనింగ్ హాల్, ఒక 6 మంది హ్యాపీగా కూర్చొని ఒక ఫ్యామిలీ కూర్చొని తినడానికి డైనింగ్ హాల్, కిచెను, ఇదే డైనింగ్ హాల్ చాలా చక్కగా ఉంది. బెడ్రూమ్ ఉంది పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ బాగుందండి. వార్డ్రోబ్స్ మంచిగా క్వాలిటీతో వేశారు, బాగుంది. అంటే ఇవన్నీ ఇంటీరియర్స్ లో భాగం అండి. అది ఇంటీరియర్స్ అంటే వాళ్ళు చేసుకోవాలి. ఎలా ఉంటుందో మీకు మోడల్ హౌస్ అండి, ఇది ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. మళ్ళీ ఇది అనుకోవద్దండి, మళ్ళీ వాళ్ళు అన్ని చేయించరు. ఇది ఉంటుంది, ఇలా చేయించుకుంటే ఇంత అందంగా ఉంటుంది. మీరు చేయించుకుంటే వాళ్ళు చేసి చూపిస్తున్నారు అనమాట, ఇలా ఉంటే ఇలా ఉంటుందని. ఇలా చేయించుకుంటేనే అందంగా ఉంటుంది. మరి ఇలాగే ఇస్తారేమి ఇలా అనుకోద్దండి. ఆల్రెడీ మీకు 3 బెడ్రూమ్కి అయితే 3 lakhs విలువ చేసే కూపన్స్, 2 బెడ్రూమ్కి అయితే 2 lakhs విలువ చేసే కూపన్స్ కూడా ఇస్తున్నారు. ఎవరు కూడా ఏ బిల్డర్ కూడా ఇవ్వరండి. వివా సిటీలో ఇండిస్ గ్రూప్ వాళ్ళే ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఆఫర్స్. థ్యాంక్స్ నాగరాజు గారు. రండి, మేము చెప్పాల్సినవన్నీ మీరే చెప్పేశారు. ఒక అరగంటలో మొత్తం గ్రైండ్ చేశారు. చూసాం కదా, అన్నం ఉడికిందా లేదని అన్నం మొత్తం చేయబడుకోకూడదు, ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది ఎలా ఉందని. మీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఆనందం. అంటే జనరల్గా మీరు ప్రొఫెషనల్ మీరు, కానీ
ఒక్కోసారి ఏమవుతుందంటే నిజంగా మనసులోంచి రాకపోతే అది 100% అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనసులో నుంచి వచ్చింది, గొంతు లోతులు కాదండి, గుండె లోతుల్లో నుంచి వచ్చిన మాటలు ఇవి 100% పక్కా అండి. క్వాలిటీ మొత్తం ఇక్కడ ఎమ్యూనిటీస్, రోడ్స్, మనకు వెంటిలేషను, స్విమ్మింగ్ పూల్, A to Z అండి. అన్నింటినీ మనం పక్కన పెడితే మన ప్లాట్ ఎవరు కొనాలన్నా ఫస్ట్ వాస్తు చూస్తారు. ఈ మధ్య కాలం దాదాపు 90% మంది వాస్తును చూస్తున్నారు. అందరి మనోభావాలను గుర్తెరిగి ఇండిస్ గ్రూప్ వాళ్ళు పక్కా వాస్తు ప్రకారమే, అంటే వాస్తు లేకుండా ఇష్టానుసారంగా కట్టేసి తగలబెట్టడం కాకోకుండా వాస్తు ప్రకారమే నిర్మించిన ప్లాట్లు ఇవన్నీ కూడా పక్కా వాస్తు అనమాట. అందుకే నేను ఇంత గట్టిగా చెప్తున్నాను. అందుకు కొంతవరకు నాకు అనుభవం ఉందండి వాస్తులు, అందుకు చెప్తున్నాను గట్టిగా. ఇది 1000 అపార్ట్మెంట్స్ అండి, ఇంకొక 270 అపార్ట్మెంట్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి. ఈ A and D టవర్ లో కూడా ఒక 50-60 అపార్ట్మెంట్లు ఇంకా ఉన్నాయి రెడీ టు మూవ్ ఇన్. అంటే మీరు ఈ రోజు కొనుక్కుంటే ఒక నెల రోజుల లోపల ఇంటీరియర్ చేసుకొని వచ్చేయచ్చు. మా స్కీమ్ ఎలాగో ఉంది, 2 lakhs for 2 bedroom, 3 lakhs for 3 bedroom గిఫ్ట్ కూపన్స్ ఉన్నాయి. ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల. స్కూల్స్, చిరక్ లాంటి పాపులర్ స్కూల్స్ ఉన్నాయి. బొటానికల్ గార్డెన్ ఎప్పుడన్నా మీరు సాటర్డే సండే వెళ్ళాలంటే అది ఉంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒక 5-6 kilometers ఉంటుంది ఇక్కడికి. అన్నీ అందుబాటులో ఉన్నాయి. క్లబ్ హౌస్ కూడా చూశారు. అంటే మీరు ఆఫీస్కి వెళ్ళడం ఈజీ, ఇంటికి వచ్చాక మిమ్మల్ని మీరు ఇక్కడే ఎంటర్టైన్ చేసుకోవచ్చు. ఇక్కడే మీరు అవసరం లేదండి, అది కూడా ఉంది. ఇంకా లేట్ చేస్తే డెఫినెట్గా ప్రాపర్టీ ప్రైస్ అన్ని పెరుగుతా ఉన్నాయి. అందుకే ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశం. అండ్ ఇలాంటి అపార్ట్మెంట్ ఎక్కడైతే ఈ ఫ్లెక్సీ అపార్ట్మెంట్స్ అంటాం, మీరు ఒక రూమ్ పెట్టుకొని మీరు వాడుకోవడానికో, లేకపోతే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఆ సౌలభ్యం ఉన్నది, లేకపోతే మీరు ప్రొఫెషనల్ అయినా కానీ అలాంటిది కూడా ఈ అపార్ట్మెంట్స్ కూడా వెరీ ఫ్యూ ఉన్నాయి. మనం ఎక్కడైతే కూర్చున్నామో 2000 ఫ్లెక్సీ అపార్ట్మెంట్స్, ఇంకో 25 అలా ఉన్నాయి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అనేది నా సందేశం. ప్రకాష్ యాదవ్ గారు చెప్పినారు 270 ప్లాట్స్ మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి కూడా. చాలా, అది కూడా ఎక్కడో సుదూర ప్రాంతంలో కాదండి, చాలా దగ్గర, కొండాపూర్. మనకు ఈ ఏదైతే ఈ కమ్యూనిటీ ఉందో 100 feet రోడ్డు పక్కనే, 100 feet నుంచి ఇలాగ నేరుగా కమ్యూనిటీలో కావచ్చు. మీకు ఏది కావాలంటే అన్ని అందుబాటులోనే ఉన్నాయి. వచ్చిన వెంటనే మీరు హ్యాపీగా ఇదే ప్రిమిసెస్లోనే, ఇదే కమ్యూనిటీలోనే రిలాక్స్ కావడానికి అన్ని వసతులు కూడా ఉన్నాయి. అందుకు ఆలస్యం చేయొద్దండి, ఒక్కసారి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీ నిర్ణయం ఖచ్చితంగా కొనాలని అనిపిస్తుంది. అంటే మీ బ్రెయిన్ ఇక్కడ ప్లాట్ కొనండి అనే చెప్తుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఒక్కసారి విజిట్ చేయండి, ప్లాట్ కొనండి, లగేజ్తో వచ్చి చేరిపోండి. రెడీ టు మూవ్ ప్లాట్స్. ఓకేనా? విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ.